సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఇక్కడికి వచ్చాము, చాలా ఫేమస్. డిజైన్ లా ఉంటుంది కదా, పలుసుందే కదా, స్లో కోసం పెడతారు వాళ్ళకి సహజంగా ఎలా కానీ వాడు దాన్ని పగలగొట్టి ఆ బల్బు తీసేసాడు. హోల్డర్ పైలు తీసారా, దాని వచ్చిపోయి వాడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పైనుంచి కింద లోపలికి వచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, చాలా ఫేమస్ ఇది. ఇదంతా ఖాళీ స్థలము. చాలా పొట్లో పాలు పోస్తే మంచిదండి, అసలు చాలా ఇది. నాగేంద్ర స్వామి పుట్టగొడ చూపిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు తలుపేసేసారులేండి, కోతులు అవన్నీ వస్తాయని తాళం వేసేసారు. పుట్ట తీపిస్తాను, పుట్టలో పాలు పోస్తున్నారు. మంగళవారం ఓం నమో నాగరాజాయ పృథ్వీధారాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. నాగేంద్ర స్వామి పాలు పోస్తారు ఇక్కడ వచ్చి. ఓం నమో నాగరాజాయ పృథ్వీధారాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఓం నమో నాగరాజాయ పృథ్వీధారాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఇక్కడ ఏదైనా అన్నప్రసన్న కానీ ఏమైనా అన్నీ చేసుకుంటారండి, చాలా మంచిది. నాకు ఒక ఐడియా ఉందండి, మరి గురువుగారిని అడిగి నేను చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. ఇక్కడ పుట్ట దగ్గర వాన పడితే మట్టి అంతా కారిపోద్ది కదా, కారిపోకుండా ఇట్లా రేకులు వేయించుదామని నాకు ఐడియా ఉంది ఒకటి. నేను ఇంకో వీడియోలో నేను చేస్తాను, అది కనుక్కొని గురువుగారిని కనుక్కొని చేస్తాను.